మృత్యుము మరణం శాంతమే భూషణం. నొప్పించు మాట కోపాన్న రేపును, ముదువైన మాట కోదాన్ని సల్లార్చెను. ఎవరైనా కోపంగా ఉండేటప్పుడు ఇది ఎక్కువ శాతం భార్యాభర్తలకు వర్తిస్తుంది. భర్త ఎక్కువ కోపిష్ట అయినప్పుడు భార్య శాంతమైన మాటలతో, ముదువైన మాటలతో ఆయన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించాలి. భార్య ఎక్కువ కోపిష్ట అయినప్పుడు భర్త మృదువైన మాటను ఉపయోగించాలి. పూర్వదినాల్లో పురాణాల్లో అగ్ని బాణాలు వేసేటప్పుడు నీరు బాణాలను విడిచిపెట్టేవారు. ఈరోజు ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు నీరును ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే నీరు లాంటి శాంతాన్ని మృదువైన మాట తీరుని మనిషి గ్రహించాలి. ఎవరైతే మృదువైన మాట తీరు కలిగి ఉంటారో వారు కుటుంబ జీవితంలో ఇప్పుడు కూడా సుఖ సంతోషాలతో వర్దలడానికి అవకాశం ఉంటుంది. కోపముకు కోపమే తోడు చేయకూడదు, అగ్నికి అగ్నే రాసుకున్నట్లుగా చేయకూడదు. ఒకరు కోపిష్ట అయ్యేటప్పుడు ఇంకొకరైనా మంచి మనస్సును, శాంతమైన మనస్సును, మృదువైన మాట తీరుని ఎవరైతే ధరించుకుంటారో అలాంటి కుటుంబాలు ఇప్పుడే సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని అనుభవిస్తుంది. అట్టి ఆనందాన్ని అనిపించడానికి ప్రయత్నించండి. శాంతముగా, సమాధానముగా, ఆనందముగా, ఆరోగ్యముగా మృదువైన మాట తీరుని తెలుసుకోనండి, గ్రహించండి.